తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు త్వరలోనే ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 89.95 లక్షల రేషన్ కార్డుల ఆధారంగా 2.81 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పోర్టల్కు అనుసంధానమయ్యారు. వీరికి నెట్వర్క్లో ఉన్న ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2024 జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపుగా 6 లక్షల కొత్త కార్డులు జారీ కాగా ఈ మొత్తం కార్డుల సంఖ్య 95 లక్షలకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఈ కొత్త కార్డుల్లో సుమారు 30 లక్షల మంది లబ్ధిదారులు చేరారు. వీరి వివరాలను కూడా ఆరోగ్యశ్రీ పోర్టల్లో నమోదు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. కొత్త కార్డుదారుల వివరాలు ఆరోగ్యశ్రీతో అనుసంధానించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఈ సెల్ పౌర సరఫరాల శాఖతో కలిసి పనిచేస్తోంది. పాత రేషన్ కార్డుల్లో కొత్తగా చేరిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఆరోగ్యశ్రీ డేటాబేస్లో నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 90 లక్షలకు పైగా కుటుంబాలు, 2.8 కోట్లకు పైగా అర్హులున్నట్టు సమాచారం. కొత్త రేషన్ కార్డుల జారీతో ఈ సంఖ్య సుమారు 3.14 కోట్లకు పెరగనున్నట్లు తెలుస్తోంది. కార్డుల సంఖ్య దాదాపు 95 లక్షలకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవల వినియోగం గణనీయంగా పెరిగింది. 10.72 లక్షల మందికి వైద్య సేవలు అందించగా ఆసుపత్రులకు 1590 కోట్ల రూపాయల బిల్లులు ప్రభుత్వం చెల్లించింది. ప్రతి నెల సగటున 100 కోట్ల బిల్లులు చెల్లించడంతో 461 ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో చేరాయి. ఇప్పటికే 1042 ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఈ పథకం కింద వైద్య సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ రేషన్ కార్డుల అనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాల వల్ల మొదట విడిగా పనిచేయాలనుకున్న పరిస్థితుల దృష్ట్యా రెండింటిని అనుసంధానించాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.